సూక్తంలో మాట సూక్తం చాలా బాగా చెప్పబడినది. అది ఎత్తిదాలు శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, మంజు సూక్తం, వృద్ధ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం వాటిల్లది. ఇది కూడా కల్పం. ఋషి చెప్పాడు అవుతుంది. దానికి ఇంకేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పూజ పూర్తయిన తర్వాత భక్తి శ్రద్ధలతో కథ వినాలి. కానీ ఎన్ని మాటలు విన్నా అంటే నీవు వ్రతాలు చేసి చేసి పెళ్లి చేసుకున్నాం, ఇది చేస్తాం, ఉపనయనాలు చేస్తాం, గృహప్రవేశాలు చేస్తాం, పదికోట్లు చేస్తాం, గది చేస్తాం, గది తీరంలో చేస్తాం, దేవాలయంలో చేస్తాం, అమావాస్య చేస్తాం, ఇంటికి చేస్తాం, నాకేస్తుంది ఆ కథ పడిపోయిన నాకదే ఇంకో కలిగి పోవాలంటే కాదు ఆ కథే ఎందుకు వినాలి కదా. ఇవన్నీ నేను ఎందుకు పెడుతున్నానంటే రేపు మా మనవళ్ళకి మనవరాలకి చూపించాలని. పురాతన కాలం ఇవే తెలియదు. మా తాతగారు కస్టమ్స్ ఆఫీసర్, ఆయన నాకు ఇచ్చారు. ఈ మా పిల్లల కోసం దాచిపెట్టాను. అందుకే కథని జాగ్రత్తగా వినండి అంటారు. ఆ కథాంశతలోని ఆ కథ విన్నప్పుడు వాడికి విడిచిపెట్టిన కక్షతలు ఏమున్నాయో అదే బుద్ధి వలరించి పరిష్కారం అందించగలిగినటువంటి ప్రసాదంగా అంతా అయిపోయిన తర్వాత కలన ధరిస్తాడు. అంత గొప్ప వ్రతం. ఆ వ్రతం చివర చెప్పబడి మా తాతగారు నాకు ఇచ్చారు. మా పిల్లల కోసం నేను దాచిపెట్టాను. అసలు సత్యనారాయణ స్వామి మా తాతగారు కస్టమ్స్ ఆఫీసర్.